అధికారంలో ఉన్నప్పుడు యువత భవితను నట్టేట ముంచిన వైసీపీ ఇప్పుడు యువత సమస్యలపై మొసలి కన్నీరు కారుస్తూ చేపట్టిన యువత పోరుబాట అట్టర్ ఫ్లాప్ అయిందని టీడీపీ నాయకుడు డాక్టర్ కిరణ్ బాబు ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల జగన్ ఏలుబడిలో యువతకు ఒక్క ఉద్యోగం కల్పించకుండా, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్స్ చేయకుండా వారి భవిష్యత్తును దెబ్బతీశారని, అందుకే వైసీపీ చేపట్టిన యువత పోరుబాట కార్యక్రమంలో యువతే కనిపించలేదని అన్నారు. వైసీపీ వారి హడావిడి తప్ప పోరుబాటలో ఎక్కడా 100 మంది కూడా లేరని హేళన చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం డాక్టర్ కిరణ్ బాబు మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న 2014 నుంచి 2019 వరకు ఫీజు రియంబర్స్మెంట్స్ కళాశాలలకు సక్రమంగా జరిగేదని చెప్పారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయ్యాక తల్లుల ఖాతా అని ఒకసారి, తల్లి పిల్లల జాయింట్ అకౌంట్ అని మరోసారి గందరగోళం పరిస్థితులు సృష్టించి ఫీజు రియంబర్స్మెంట్ సరిగా చేయలేదని విమర్శించారు. తల్లుల ఖాతాలో నగదు జమ చేయడం వలన విద్యా సంస్థలకు ఫీజు బకాయిలు చెల్లించలేకపోయారని పేర్కొన్నారు. దీంతో పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు తల్లులకు ఫోన్లు చేస్తూ ఫీజులు చెల్లించాలని అడగడమే సరిపోయిందని డాక్టర్ కిరణ్ బాబు తెలిపారు. 2023లో జగన్ ఒక క్వార్టర్ ఫీజు ఎగవేశారని విమర్శించారు. దీంతో జగన్ హయాంలో 4,271 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు పేరుకుపోయాయని, 2,832 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు ఉన్నాయని, 989 కోట్ల రూపాయలు వసతి దీవెన బకాయిలు ఎగవేశారని ఆయన చెప్పారు. దీంతో ఫీజులు చెల్లించలేక కొందరు విద్యార్థులు చదువు మానేశారని చెప్పారు. ఇక జీవో 77 జగన్ ప్రభుత్వం విడుదల చేసిందని, దానివల్ల ప్రైవేట్ విద్యా సంస్థల్లో పీజీ స్థాయి చదువులు చదివే వారికి ఫీజు రియంబర్స్మెంట్స్ లేదని ఆ జీవో సారాంశమని డాక్టర్ కిరణ్ బాబు స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో జారీ చేసిన ఆ 77 జీవో రద్దు చేయాలని ఇప్పుడు యువత పోరుబాటలో డిమాండ్ చేయడానికి వైసీపీ నాయకులకు సిగ్గులేదా అని ప్రశ్నించారు. పైగా 2014-2019 మధ్య సీఎం చంద్రబాబు పాలనలో 16 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్స్ ఇస్తే, జగన్ వచ్చాక 2019-2024 మధ్య కేవలం 9 లక్షల మందికి మాత్రమే ఇచ్చారని చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మంత్రి నారా లోకేష్ విద్యారంగ సమస్యలపై దృష్టి సారించారని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని అనేక చర్యలు చేపట్టారని ఆయన అన్నారు. 988 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేశారని ఆయన చెప్పారు. జగన్ పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదని విమర్శించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతోందని, అతి త్వరలో వేస్తారని డాక్టర్ కిరణ్ బాబు చెప్పారు. విద్యారంగం అంటే బాధ్యత అని మంత్రి నారా లోకేష్ చెబుతున్నారని, కానీ నాడు జగన్ ప్రభుత్వం విద్యను భారంగా భావించి విద్యార్థుల జీవితాలతో ఆడుకుందని డాక్టర్ కిరణ్ బాబు విమర్శించారు. విలేకరుల సమావేశంలో టీడీపీ యువ నాయకులు కడియాల వాసు, ముద్రగడ జయరాం, తోటా కిరణ్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొన్ని వాస్తవాలు మీ ముందు ఉంచదలుచుకున్నాం. ఏదైతే నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు యువత పోరు అని పెట్టారో అది పూర్తిగా ఫెయిల్యూర్. అంటే ఆ పోరులో యువత లేరు, దానికి సంబంధించిన బాధితులు లేరు. అసలు బాధితులు ఎలా వచ్చారు, అసలు వాళ్ళ పోరు పెట్టడానికి దీనికి సంబంధమే లేదు. అది ఏం జరిగిందో గత 5 సంవత్సరాలుగా నేను మీకు చెప్తాను. ముందుగా మనందరికీ తెలుసు, ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత మన స్టేట్ బైఫికేషన్ అయిపోయిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు కూడా కాలేజీకి ప్రభుత్వానికి మధ్య మాత్రమే జరిగేది ఫీజు రియంబర్స్మెంట్ అనేది. తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ సంబంధం లేని విషయం. ఏదైనా కాలేజీకి సమస్య ఉంటే ప్రభుత్వానికి, ప్రభుత్వ సమస్య ఉంటే కాలేజీకి, ఇదే జరిగేది. కానీ 2019 తర్వాత వచ్చిన ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాలేజీలకు కాకుండా నేరుగా తల్లుల అకౌంట్లో వేస్తామని తీసుకొచ్చారు. అక్కడ స్టార్ట్ అయింది మొదటగా ఇబ్బంది అనేది. అది ఎలా స్టార్ట్ అయిందంటే, ముందుగా తల్లులకి వేస్తామని చెప్పి తల్లులతో అకౌంట్లు ఓపెన్ చేయించారు. వాళ్ళు బ్యాంకుల చుట్టూ, పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరిగి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అమౌంట్, క్వార్టర్ అమౌంట్ దాంట్లో వేసిన తర్వాత అది మరి కలెక్ట్ చేసుకుంటాకి కాలేజీ వాళ్ళు పని ఏంటంటే ఫ్యాకల్టీలు పాఠాలు చెప్పాలి. పాఠాలు చెప్పడం మానేసి ఫీజుల కోసం ఫోన్ చేయడం మొదలెట్టారు. అంటే పిఆర్ఓ సిస్టమ్ లాగా ఫోన్లు చేసుకుంటాం మొదలెట్టారు. సరే, అక్కడ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఏం చేశారంటే, వీళ్ళు పిల్లలకు తెలియట్లేదు మనం ఇచ్చిన డబ్బుల సంగతి, తల్లులకు మాత్రమే తెలుస్తుంది, తల్లులు కట్టట్లేదని తల్లి పిల్లలు అంటే స్టూడెంట్స్ పేరెంట్స్ కలిపి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయమన్నారు.
మళ్ళీ పేరెంట్స్ స్టూడెంట్స్ కలిపి బ్యాంకులకి పోస్ట్ ఆఫీసులకి తిరగడం మొదలుపెట్టారు. అక్కడికి అది అయింది. అది అయిన తర్వాత ఈ ఫీజులు 3 క్వార్టర్లు అయిన తర్వాత ఒక క్వార్టర్ ఇటు. ఇప్పుడు కాలేజీలు ఏం చేసినాయి అంటే, డబ్బులు ఎలాగో మీ అకౌంట్లోనే వేస్తున్నారు కాబట్టి ఫీజులు మీరు కట్టేయండి, వచ్చిన డబ్బులు మీరు తీసుకోండి అంటే మొదలుపెట్టారు. ఇబ్బందులు అక్కడ మొదలైనవి. నాకు తెలిసి రీఎంబర్స్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడూ జరగని ఇబ్బంది తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ 2019 తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలైంది. ఆ పిల్లలతో ఫీజులు కట్టించడం కానీ, ఆ పిల్లలు ఫీజులు కట్టలేక కాలేజీలు ఫీజు కడితేనే మీకు ఎగ్జామ్స్ రాపిస్తాం, ఫీజు కడితేనే మీకు హాల్ టికెట్లు ఇస్తాం, ఫీజు కడితేనే మీకు సర్టిఫికెట్లు ఇస్తాం, ఎందుకంటే ప్రభుత్వం మీ అకౌంట్లోనే వేస్తుంది కదా, మీరు తీసుకోండి, ఎప్పుడైతే అప్పుడు మీరు తీసుకోండి, ముందు మీరు మాకు కట్టండి. మన చదువు చాలా మంది మధ్య తరగతి కుటుంబాలు ఉన్నాయి. మన పిల్లల్ని ఎంతో క్రమశిక్షణతో ఎంతో ఆశతో చదివించుకుంటున్నాం. అలాంటి పిల్లలు చాలా మంది చదవలేక, ఫీజులు కట్టలేక, కుటుంబాలు కూడా ఫీజులు కట్టలేక అతలాకుతలం అయిపోయినాయి. ఆ పరిస్థితులు నేను చూశాను.